నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. 2012లో ఉత్తరాఖండ్ వరదల మాదిరిగానే ఇప్పుడు కూడా తెలుగువారు ఇబ్బందుల్లో ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. 2012 వరదల సమయంలో ప్రత్యేక విమానాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు అదే తరహాలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయించి అక్కడున్న తెలుగువారిని ఆంధ్రప్రదేశ్ తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు మంత్రి నారా లోకేష్. లోకేష్ డెడికేషన్ చూసిన సహచర మంత్రులు ఆశ్చర్యపోయారు. అనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభకు కూడా లోకేష్ హాజరు కాలేదు. ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ తర్వాత కొన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఉన్నా సరే లోకేష్ హాజరు కావడానికి ఇష్టపడలేదు. సచివాలయానికి మాత్రమే పరిమితమయ్యారు. అటు హోంమంత్రి అనిత కూడా ఎటు వెళ్లకుండా లోకేష్ తో పాటు ఉండి పరిస్థితిని సమీక్షించారు. నేపాల్లో దాదాపు 1000 మందికి పైగా తెలుగువారు ఉన్నారని లోకేష్ అంచనా వేసుకున్నారు. దీనితో ఎప్పటికప్పుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలు పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక టీడీపీ నాయకులకు కూడా నేపాల్ నుంచి వచ్చే తెలుగు వారికి స్వాగతం పలకాలని లోకేష్ నుంచే ఆదేశాలు వెళ్లాయి. వాస్తవానికి ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి నారా లోకేష్ వెళ్లాల్సి ఉంది. కానీ ఆ కార్యక్రమాన్ని కూడా లోకేష్ రద్దు చేసుకున్నారు. అలాగే విజయవాడ సమీపంలోని పోరంకిలో మురళి రిసార్ట్స్ లో జరిగిన కార్యక్రమానికి సైతం లోకేష్ హాజరు కావాల్సి ఉంది. ఆ కార్యక్రమానికి కూడా ఆయన దూరంగానే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కూడా లోకేష్ మాట్లాడారు. లక్నో నుంచి ప్రత్యేక వాహనాలను నేపాల్ కు పంపించారు లోకేష్. దీనితో తెలుగువారు మరింత క్షేమంగా బయటకు రావడం సాధ్యమైంది. ఇక లోకేష్ తీసుకున్న చర్యలతో తాము క్షేమంగా వచ్చామని బాధితులు వీడియోలలో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.